శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 27, 2026. శివ భగవాను వాచ. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా తయారై అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుంచి సదా రత్నాలే వెలువడతాయి. ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలు సదా సుగంధయుక్తంగా ఉండేందుకు భగవంతుడు ఎటువంటి శిక్షణను ఇస్తున్నారు? జవాబు: ఓ పుష్పాలుగా అయ్యే పిల్లలారా, మీరు స్వయాన్ని పరిశీలించుకోండి. నాలో ఏదైనా ముళ్ళు లాంటి అసురీ అవగుణం లేదు కదా? ఒకవేళ ఏదైనా ముళ్ళు ఉంటే, ఎలాగైతే ఇతరుల అవగుణాన్ని అసహించుకుంటారో అలా మీ అసురీ అవగుణాలను కూడా అసహించుకోండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. మనస, వాచ, కర్మణ శిక్షలు అనుభవించే వికర్మలేవి చేయడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మాయ యొక్క గ్రహచారం నుండి రక్షించుకునేందుకు నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్: సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు అవగుణాలను విడిచిపెడుతూ వెళ్ళాలి. శ్రీమతమును అనుసరించి అత్యంత నమ్రచిత్తులుగా అవ్వాలి. కామము అనే మహాశత్రువుతో ఎప్పుడూ ఓడిపోరాదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. వరదానము: శక్తులను ఒక చమత్కారముగా కాక కర్తవ్యమని భావించి ప్రయోగం చేసే పూజ్యనీయ లేక గాయన యోగ్య భావ. వివరణ: స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని చమత్కారమని భావించి ప్రయోగించకండి, కానీ కర్తవ్యమని భావించి కార్యంలో ఉపయోగించండి. ఆ మనుషుల వద్ద క్షుద్ర శక్తుల చమత్కారం ఉంటుంది, కానీ మీ వద్ద శ్రీమతం ఉంది. శ్రీమతము ద్వారా శక్తులు తప్పకుండా వస్తాయి. అందుకే సంకల్పంతో కర్తవ్య సిద్ధి జరుగుతుంది. సంకల్పంతో ఎవరికైనా కార్యం చేసేందుకు ప్రేరణను ఇవ్వగలరు. ఇది కూడా ఒక శక్తియే. కానీ శ్రీమతంలో తమ మన్మతము మిక్స్ కాకుండా ఉంటే అప్పుడు గాయనము మరియు పూజకు యోగ్యులుగా అవుతారు. స్లోగన్: ఏ విధమైన ఆందోళనలో కూడా వ్యాకుల పడేందుకు బదులు విశాల హృదయం గలవారిగా అవ్వండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చెయ్యండి. సరళ చిత్తము గలవారే మధురత గుణ సంపన్నులు. వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితము అంటే అర్థమే అతీంద్రియ సుఖంలో ఊగటం. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితము అని అంటారు. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆకర్షిస్తారు. అచ్చా, ఓం శాంతి.